మోపిదేవి గారు ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు, మీరు కూడా వెళ్తున్నారా? ఎవరు చెప్పారు? మోపిదేవి వెంకటరమణ గారు డిసైడ్ చేసుకున్నారని ఎవరు చెప్పారు? ఆయన ఇక్కడే ఉన్నారు, అడగాలి. నేను చెప్పడం సబబు కాదు సార్. మీరు చెప్పండి. మీరు చంద్రబాబు నాయుడు కలిసినట్టున్నారు కదా, చంద్రబాబు. అది రాజకీయాలు ఉన్నప్పుడు ఎవరెవరినో కలుస్తూ ఉంటాము. మాకు గతంలో కూడా మా బాస్ ఆయన అదే తిరిగి 32 సంవత్సరాలు నేను తెలుగుదేశంలో ఉండే కాబట్టి సందర్భం వచ్చినప్పుడు కలుస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా తెలుగుదేశం ఎంపీ గారు అనంత లక్ష్మీనారాయణ కూడా ఎదురయ్యారు. అనంతపురం ఎంపీ గారు కలిసాము, మా పార్టీ కాకుండా కలిసాము. అంటే అది మామూలుగా ఏంటంటే ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఎలక్షన్ అప్పుడే రాజకీయాలే, కానీ ఎలక్షన్ తర్వాత అందరూ కూడా సఖ్యంగా ఉండడానికే మేము మా తత్వం అది. కాబట్టి ఎక్కడ గర్వాపసి అనేది జరుగుతోంది అన్ని రాజకీయ పార్టీలు, మీరు కూడా గర్వాపసిలో గర్వాపసి అయితే మాకు కూడా అందరూ వచ్చిండేవాళ్ళు కదా. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ కూడా ఈ రోజు రాజీనామాకి మాకు కూడా వచ్చిన్నారు కదా. ఎవరు లేరు కదా. నేను స్వచ్ఛందంగా మీ ఇద్దరం వచ్చి రాజీనామా సమర్పించుకున్నాం. ఎందుకు సార్ అంత స్వచ్ఛందంగా రాజీనామా సమర్పించాల్సిన కారణం? ఇంకా దాదాపు వ్యక్తిగత కారణాలు చెప్పాం కదా, మా వ్యక్తిగత కారణాలు. అంటే రాజ్యసభ కొనసాగడం ఇష్టం లేదా? వ్యక్తిగత కారణాలు అంత దూరం అవుతున్నారని భావిస్తున్నారు. వ్యక్తిగత కారణాలు. మోపిదేవి వెంకటరమణ గారు అయితే ఆయనకి ఉండొచ్చు, ఆయన ఎప్పుడు ప్రజలతోనే ఉండాడు. నేనన్నా రాజ్యసభ లాస్ట్ టైం కూడా ఎంపీగా పోటీ చేసిన 2019లో. నాకు ఇక్కడ ఢిల్లీలో రాజకీయాలన్నా జాతీయ రాజకీయాలన్నా కూడా చాలా కొంచెం నాకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కాబట్టి నేను ఢిల్లీలో మళ్ళీ అవకాశం ఏమైనా భగవంతుడు కల్పిస్తే మళ్ళీ వచ్చేదానికి ఎటువంటి అభ్యంతరకరం లేదు. అన్నగారు మాత్రం ప్రజలతో ఉన్నాడు ఎప్పుడు. ఆయన 22 సంవత్సరాల నుంచి ఎంపీపీగా, రకరకాల ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాజశేఖర్ గారి దగ్గర మంత్రిగా ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు మంత్రివర్గంలో ఉన్నారు, రోషి గారి మంత్రివర్గంలో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఉన్నారు. అన్ని రకాల ఆయన కింద స్థాయి రాజకీయ స్థాయి నుంచి వచ్చారు. ఆయనకేమైనా ఉండొచ్చేమో, నాకైతే అక్కడ స్థానిక రాజకీయాల్లో ఇక్కడ నేను ఉండను. ఇప్పటికే మా సోదరుడు పేద రవిచంద్ర కూడా ఉన్నాడు కాబట్టి. అంటే రాజ్యసభలో వేదమస్తానరావు గారి స్థానం మారుతుందా? అంటే పార్టీ స్థానం రెండు మారుతాయి. కాలం నిర్ణయించాలి.